హాయ్ గాయ్స్, ఈరోజైతే ప్రభాస్ మూవీకి వెళ్తున్నాము, కల్కి మూవీకి. ఇదైతే మాత్రం సూపర్ ఎక్సైటెడ్ ఉన్నాను. ఆఫ్టర్ 2-3 months తర్వాత ఫస్ట్ మూవీ అనమాట. అంటే ఎలక్షన్స్ కదా, ఏ మూవీ రిలీజ్ అవ్వలేదు. సో రిలీజ్ అయ్యిందని చెప్పి ఫుల్ ఎక్సైటెడ్తో వెళ్ళిపోయాము. ఇక్కడైతే ఎవెన్యూ మాల్లో బుక్ చేసుకున్నాం అనమాట టికెట్. మన దగ్గర హౌస్ఫుల్ అవ్వాలి కానీ వేరే కంట్రీలో హౌస్ఫుల్ అనే బర్డ్ ఎప్పుడైనా చూసారా? నేనైతే ఈ మూవీలో ఫుల్గా చూసాను. అసలు ఒక్క సీట్ కూడా ఖాళీ లేదు. మేము ముందు 2-3 days ముందు బుక్ చేసుకున్నాము. సో అందుకని మాకు ఉంది, కానీ ఇప్పుడైతే బుక్ చేసుకుంటే అసలు ఒక్క సీట్ కూడా ఖాళీ లేదు. అసలు నేనే షాక్ అయ్యా, ఇంతమంది తెలుగు వాళ్ళు ఉన్నారని చెప్పి. వచ్చిన వాళ్ళందరూ అనుకుంటున్నారు ఎక్కడున్నారు వీళ్ళందరూ అని చెప్పి. ఇంతమంది తెలుగు వాళ్ళు కనిపించారు. మాకైతే మాత్రం థియేటర్ ఫుల్ నిండిపోయింది, మామూలుగా లేదనమాట. అలా పార్కింగ్లో పెట్టేస్తున్నాము. యాక్చువల్లీ మా షో అయితే 26th నైట్ 11 o'clockకి, అంటే ముందు అందరికన్నా ముందు చూసేయాలి. ప్రీమియర్ షో ఇక్కడ బాగా వేస్తారనమాట. పెద్ద హీరోస్ అయితే ప్రీమియర్ షో వేస్తారు. సో అందుకని చెప్పి మేము ఇంకా ప్రీమియర్ షోకే బుక్ చేసుకున్నాము. 11 o'clockకి షో అయితే నన్ను 8 o'clock నుంచి గోల అనమాట. వెళ్ళిపోదాం, బయలుదేరిపోదాం అని చెప్పి 8 నుంచి బయలుదేరాం. కానీ అంత ఫాస్ట్గా వెళ్తే ఏముంటుందని చెప్పి మాల్ అంతా చూసుకుందామని చెప్పి ఇంకొచ్చేసాము. లాస్ట్ మేము వెళ్ళేసరికి అయితే 10-10:30 అయిందనమాట. థియేటర్ దగ్గరికి వెళ్ళేసరికి అప్పటికి చాలామంది ఉన్నారు. ఫస్ట్ ఉన్నప్పుడు ఎవరు లేరనమాట. ఇంకా నేనైతే వెయిట్ చేస్తున్నాము ఫుల్గా, అంటే ముందు వచ్చేసాము, ఇంకేట్ చేస్తాం, వెయిట్ చేస్తాము అనమాట. అలా కంటిన్యూస్ షోస్ అనమాట. 11:30, 1, 2 అని చెప్పి కంటిన్యూస్ షోస్ ఉన్నాయి. మేమైతే 11:30కి పెట్టేసుకొని ఇంక వెళ్ళిపోదామని చెప్పి అనుకున్నాము. ఇంక ఇక్కడైతే మొత్తం అంతా వెయిటింగ్, ఫుల్ అందరూ తెలుగు వాళ్ళే చాలామంది. ఇప్పుడైతే తక్కువ మంది కనిపిస్తున్నారు, కానీ తర్వాత ఇంకా ఎక్కువ మంది కనిపించారు. ట్రైలర్ చూపిస్తున్నారు, ఇంకా అదే చూసుకుంటున్నారు అందరూ. ఇంకా మూవీ అయితే స్టార్ట్ అయిపోయింది, వెళ్ళిపోతున్నాం లోపలికి. థియేటర్ అయితే చాలా బాగుంది, అంటే సౌండ్స్ అవి బాగా వినిపించాలని పెద్ద థియేటర్కి వెళ్ళిపోయాము మేము. ఇది చూడండి అసలు ఎంత బాగా తీసాడంటే, ఒక్కొక్క సీన్ ఒక్కొక్క ఎపిక్, ఒక్కొక్క డైమండ్ అంటారు కదా, ఒక్కొక్క సీన్ ఒక్కొక్క డైమండ్ లా ఉందని చెప్తుంటే యాక్చువల్లీ ఆ టైటిల్ వీడియో కూడా తీయాలి. నేను ఆ టైటిల్ వీడియో తీయకుండా నీట్గా మూవీ చూసుకొని ఉండిపోయాను అనమాట. తర్వాత అర్థమైంది, ఓకే టైటిల్ కూడా తీయాలి కదా అని చెప్పి. అంత బాగా కట్టేస్తున్నారనమాట కళ్ళు థియేటర్కి. చాలా బాగుంది అసలు, అలా ఫోకస్ అయితే మిస్ అవ్వలేము. ప్రభాస్ గారు ఎంట్రీ అయితే సూపర్ హైలైట్ అనమాట. నేనైతే ప్రభాస్ ఎంట్రీని ఖచ్చితంగా తీయాలని చెప్పి అదైతే బాగా బుర్రలో పెట్టుకొని తీసుకున్నా. నెక్స్ట్ ఇంకా ప్రతిదీ అసలు ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ చాలా బాగుంది. అసలు ఇలా తీస్తారు అని అనుకోలేదనమాట. చాలా బాగుంది, అంటే ఎక్కడో దగ్గర తగ్గొడతారేమో అనుకున్నాను, కానీ లాస్ట్ వరకు అసలు అదే స్టాండర్డ్ మెయింటైన్ చేశారు. అసలు ప్రతిదీ చాలా బాగుంది. ఫైటే కొంచెం లాగ్ అనిపించింది, కానీ మొత్తం అంతా చాలా బాగుందనమాట. డెఫినెట్లీ ఎంజాయ్ చేస్తారు. 100/100 రేట్ అనమాట. పక్కా ఎంజాయ్ చేస్తారు. ఇలాంటి మూవీ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.